ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి పిఎంసి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫేమస్ ఫ్లవర్ థెరపిస్ట్. అసలు ఫ్లవర్ థెరపీతో మనం వెయిట్ లాస్ అవ్వచ్చంట, అసలు ఎలా అవ్వచ్చు, అసలు ఏంటి ఈ ఫ్లవర్ థెరపీ, దీని గురించి తెలపడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ అజయ్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ సార్. నాకైతే ఒక డౌట్ ఉంది. చాలా మంది ఫిజియోథెరపీ తెలుసు, ఇలా చాలా థెరపీస్ ఉంటాయి. మరి ఈ ఫ్లవర్ థెరపీ ఏంటి, అసలు వెయిట్ లాస్ ఎలా అవ్వగలుగుతాం? అసలు ఫ్లవర్ థెరపీ అంటే ఏంటంటే మనది యాక్చువల్గా మనది ఆయుర్వేదంలో ప్రభావ శాస్త్రం అని ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని డెవలప్ చేసిన సబ్జెక్ట్. ఓకే. కాకపోతే మేము మా మెడిసిన్స్కి ఎక్స్క్లూజివ్గా ఫ్లవర్సే వాడతాం అన్నమాట. అందుకని ఫ్లవర్ థెరపీ అని పేరు వచ్చింది. బేసికల్గా ఇది ఆయుర్వేదంలోనే ఇంకొంచెం డీప్ రీసెర్చ్ చేసి డెవలప్ చేసిన సబ్జెక్ట్. ఓకే. సో ఇవేంటంటే మనకి దైవ వృక్షాలు అని ఉంటాయి. అంటే ఒక దేవి దేవతకి సంబంధించినకి ఈ చెట్లు ఉంటాయి. ఇప్పుడు శివుడు ఉన్నాడు అనుకో, ఆయనకి తుమ్మి పూలు ఇష్టం అంటారు. అలాగే నటరాజ స్వరూపానికి వేరే ఇవి ఉంటాయి. అలాగే రుద్రులకి వేరే డిఫరెంట్ దేవి దేవతలకి డిఫరెంట్ ఫామ్స్కి కూడా డిఫరెంట్ చెట్లు ఉంటాయి. అవేంటంటే ఇప్పుడు మనకి ప్రకృతిలో తీసుకున్న, మన శరీరంలో తీసుకున్న డిఫరెంట్ ఎనర్జీస్ యాక్ట్ అవ్వాలి. వీళ్ళందరికీ ఒక దేవత రూపాన్ని ఆపాదించాం మనం. సో ఆ దేవత యొక్క ఇప్పుడు మన శరీరం ఉందనుకోండి, మన యోగాలో తీసుకున్న, లేకపోతే ఓల్డ్ మన ఆక్యుపంక్చర్లో తీసుకున్న, లేదా మన ట్రెడిషన్ యునానీలో తీసుకున్న, ఈ చక్రాలు నాడుల ద్వారా ఎనర్జీ ఫ్లో అవుతా మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. ఓకే. ఈ మెటబాలిజం కంట్రోల్లో ఉన్నప్పుడు హెల్దీగా ఉంటాం. ఈ గతి తప్పినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది కెమికల్గా మనం ఎంత మాత్రం క్వాంటిఫై చేసుకోలేం. అవునండి. మన బ్రీతింగ్లోనే ఒక్కొక్కలా రియాక్ట్ అవుతారు. అందరికి ఒకే డ్రగ్ ఒకలాగా పనిచేయదు. కాకపోతే బేసికల్ బాడీ మెటబాలిజంని మన లోపల ఉన్న ప్రాణశక్తి కంట్రోల్ చేస్తుంది. ఇది చక్రాలు నాడుల దగ్గర పరివర్తన చెంది బాడీలో డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తుంది. ఎక్కడన్నా ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ప్రాబ్లం వస్తుంది అన్నమాట. అలాగే ఇప్పుడు మూలాధార చక్రంలో ఇంబ్యాలెన్స్ వచ్చింది అనుకోండి, అక్కడ బ్రహ్మ అనే ఎనర్జీ లోపంలో ఉంటే క్యాన్సర్ వస్తుంది. అలాగే ఇంద్రుడు అనే శక్తి లోపించినప్పుడు డయాబెటీస్ వస్తుంది. అది డైరెక్ట్ దేవీ దేవతలని కాకుండా అక్కడ జరిగే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్, ఆ ఫంక్షనింగ్ ఎలాగుంటుంది, అదే కైండ్ ఆఫ్ ఎనర్జీ మనకి ఆ ఫ్లవర్స్ నుంచి వస్తుంది. కాబట్టి మేము అది వాడతాం. అందుకని ఫ్లవర్ థెరపీ అంటాం అనమాట. ఓకే సార్. ఇది మీరు వెయిట్ లాస్ అవ్వగలుగుతారు ఈ ఫ్లవర్ థెరపీ తీసుకుంటే అంటున్నారు. ఇప్పుడు చాలా మందికి అయితే ఒబేసిటీ ప్రాబ్లం వచ్చేసింది. అసలు ఈ ఒబేసిటీ అంటే ఏంటి? ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉంది. అసలు ఎందుకు వస్తుంది ఈ ఒబేసిటీ అన్నది? డిపెండ్స్ అండి. అంటే ఒక్కొక్కరికి చాలా రీజన్స్ ఉంటాయి. మెయిన్ ఇప్పుడు ఉన్న సొసైటీలో తీసుకుంటే ఒక పద్ధతి లేదు. లైఫ్ స్టైల్ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోయింది. అంటే మనం ఒక రకంగా డీప్గా తీసుకున్నప్పుడు అందరి ఆస్పిరేషన్స్ మారిపోయినాయి. ఫస్ట్ ఏంటి, ఇంతకుముందు మైండ్లో ఉన్న హెల్దీ ఫిగరు, హెల్దీ స్ట్రక్చర్ అనేది వేరు. ఇప్పుడు అందరికీ ఏంటి, అమ్మాయిలంటే 0 సైజు మోడల్స్ లాగే సన్నగా ఉండాలి అని అనుకుంటున్నారు. అబ్బాయిలు అనేసరికి అందరికీ 6 ప్యాక్ ఉండాలి, బ్రాడ్ షోల్డర్స్ ఉండాలి, ఇది ఉండాలి. సో రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ లేవు. మనకేంటి, ఇంతకుముందు వాత పిత్త కఫతత్వాలు శరీరాలు ఉండేవి. వాతతత్వం ఉండేవాళ్ళు సన్నగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంత తిన్నా కానీ లావు అవ్వలేరు. మహా అంటే వికారంగా పొట్ట వస్తుంది, ఇది ఉంటుంది. కానీ శారీరకంగా వాళ్ళు వెయిట్ ఎక్కువ బల్క్ పుట్ ఆన్ అవ్వలేరు. మజిల్స్ ఇవన్నీ, ఇప్పుడు బ్రూస్లీ ఉన్నాడు, ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఏది ఉన్నా కానీ సన్నగానే ఉంటాడు. ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ లాగా అంత సన్నగున్నారంటే వాళ్ళు జిమ్ చేస్తారు. సో అలాగా నేను చెప్తున్నా, వాళ్ళ పర్సనాలిటీ టైప్ అది. అదే కఫతత్వం ఉందనుకోండి, వాళ్ళకి తొందరగా వెయిట్ పుట్ ఆన్ అవుతారు. ఇప్పుడు కుస్తీ చేసేవాళ్ళు, కొంచెం ఎక్కువ హెవీ వెయిట్ బాక్సర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళైతే కఫతత్వ శరీరం ఉంటుంది. లైట్ వెయిట్ ఫెదర్ వెయిట్ బాక్సర్స్ కూడా వాళ్ళు బాక్సర్సే, వాళ్ళకి పంచ్ పవర్ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి
వాతతత్వం ఉంటుంది. ఓకే. సో మన శరీర తత్వం ఏంటో ఒకటి మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టి విత్ ఇన్ రీజన్. ఇప్పుడు మనకి బాగా హెవీ సెట్ బాడీ ఉందండి, షోల్డర్ బ్రాడ్, హైట్ ఉండి హిప్స్ కూడా బ్రాడ్గా ఉన్నాయి అనుకోండి, ఆ స్కెలిటల్ స్ట్రక్చర్ కన్నా ఇంకా సన్నగా అవ్వం కదా. అవునండి. ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిషన్ అవ్వాల్సిన చోట అవ్వకుండా అబ్నార్మల్ రీజన్స్లో అవుతుంది. చాలామందికి ఏంటి మెయిన్ ఒబెసిటీ కన్నా ప్రాబ్లం ఏంటంటే పొట్ట. అందరికీ ఏంటి పొట్ట వచ్చేస్తుంది, ఫ్యాట్ ఎక్కడ డిపాజిట్ అయిపోతుంది. మనం అద్దంలో చూసుకున్నప్పుడల్లా కూడా కొంత ఇబ్బంది పడుతున్నాం. అవును సార్, చాలా మంది అయితే అద్దంలో చూసుకొని ఇబ్బంది పడడం, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అరే నువ్వు లావు ఉన్నావు, నువ్వు లావు ఉన్నావు ఇట్లా మాట్లాడుకోవడం, వాళ్ళు మనస్తాపానికి గురవుతున్నారు. అదే నన్ను ఇలా అంటున్నారు కదా అని చెప్పి ఫీల్ అవ్వడం అలాంటివి చేస్తున్నారు. సో మరి ఒబెసిటీ రాకుండా ఉండాలంటే కానీ ఆ స్టేజ్కి రావడానికి వాళ్ళే కదా కారణం. అంటే ఒకటి లైఫ్ స్టైల్లో ఏంటి, మన డైట్ మారింది. అవును సార్. ఇంతకుముందు తీసుకున్నట్టు తీసుకోవట్లేదు. రెండోది ఇంతకుముందు చేసినంత పని ఇప్పుడు లేదు. అంటే మన పూర్వీకులతో కంపేర్ చేసుకుంటే మన ఫుడ్ డైవర్సిఫై అయ్యింది, డిఫరెంట్ వెరైటీస్ తీసుకుంటున్నాం, మంచి న్యూట్రిషన్ తీసుకుంటున్నాం. కాకపోతే వాళ్ళు తిన్నంత క్వాంటిటీ ఇప్పుడు తినలేకపోతున్నాం. అంటే 18, 21, 25 వరకు పర్లేదు సార్. అది కాకుండా అప్పట్లో అంటే వ్యవసాయం ఇవన్నీ ఉండేది, నాగలు పట్టుకు వెళ్ళేది, దున్నేది, సో ఎద్దుల చేత పనులు చేయిస్తున్నారు. ఇప్పుడంతా ఆధునిక మోడర్న్ కదా సార్. అలా కాదమ్మా, ఇప్పుడు మనకి వ్యవసాయం ఒక్కటే కాదు, వర్తకులు ఉన్న వాళ్ళు కష్టపడేవాళ్ళు. ఇప్పుడు బ్రాహ్మణులు అందరికీ ఏమనిపిస్తుంది, వాళ్ళు కూర్చొని చేసే పని పౌరోహిత్యం అనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఏంటి పొద్దున్నే లెగిసి సూర్య నమస్కారాలతో పాటు ఒక ఎక్సర్సైజ్ ఉండేది, సంధ్య వార్షే, అదంతా కూడా ఒక లైఫ్ స్టైల్, ఒక ఎక్సర్సైజ్. వాళ్ళ ఆహారం కూడా దాన్ని బట్టి తినేవాళ్ళు. అవునండి. ఇప్పుడు తిన్నట్టు ఉండేది కాదు. అలాగే వర్తకులు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఒక ఇది ఉండేది, వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ ఉండేది. అలాగే క్షత్రియులు ఉండేవాళ్ళు, వాళ్ళది ఒక లైఫ్ స్టైల్ ఉండేది. ఎవరు కూర్చొని ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఐటీ జాబ్స్ ఇవన్నీ ఎక్కువైపోయాయి, అండ్ టైం కానీ టైం ఫుడ్ కూడా మారిపోతుంది. రొటేషనల్ బేస్డ్ గా షిఫ్ట్స్ చేస్తున్నారు అందరూ, సో ఫుడ్ కూడా మారిపోతుంది. సో అందుకని కూడా మెయిన్ ఏమైందంటే అండి, ఒబెసిటీ, బాడీ ఫ్యాట్ డిపాజిట్స్ రావడానికి మెయిన్ డైట్లో చూసుకుంటే రీజన్ ఏమైందంటే మనం అగ్రికల్చరల్ డైట్ నుంచి ఇండస్ట్రియల్ డైట్కి షిఫ్ట్ అయిపోయాం. అవును సార్. ఇండస్ట్రియల్ డైట్ అంటే ఏదన్నా కానీ ఫ్యాక్టరీలో ప్రాసెస్ అయ్యి వచ్చిన ఫుడ్డే తీసుకుంటున్నాం ఎక్కువ. ఇంతకుముందు ఏంటి, వరి లేకపోతే జొన్నలు కోసి ఆడించుకొని మిల్లుకి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు, అంతవరకే ఉండేది. ఇవాళ రేపు ఏమైపోయింది, ఇప్పుడు పౌల్ట్రీ ఉంది, చికెన్, ఎగ్, అది ఇట్స్ నో లాంగర్ అగ్రికల్చర్. ఆ కోళ్ళను వాటినో ఎక్కడ ఇట్లా పెంచట్లేదు ఫార్మ్స్లోని. ఒక షెడ్ వేసేసి దానిలో ఇలా కేజీలు ఏదో బాక్సులు లాగా పెట్టి చేస్తున్నారు. సో ఇట్స్ అన్ ఇండస్ట్రీ. దాన్ని సస్టైన్ చేయడం కోసం దానికి విపరీతమైన యాంటీబయాటిక్స్, విపరీతమైన స్టెరాయిడ్స్, జెనెటికల్ మోడిఫికేషన్ అవుతుంది. సో మనం అది తిన్నప్పుడు అదే మనకి వెళ్తుంది కదా. అలాగే ఇప్పుడు ఫ్రూట్స్లో వీటిలో తీసుకుంటే హైబ్రిడైజేషన్, పపాయ అంటే ప్రైమ్ ఎగ్జాంపుల్. పపాయలోని పెపైన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది పచ్చి దాంట్లో. అందుకని ఇంతకుముందు ఆడపిల్లల్ని, గర్భిణీ స్త్రీలని అసలు బప్పస్ పండు పెట్టేవాళ్ళు కాదు. పచ్చి బప్పస్ పండు తినొద్దనే వాళ్ళు. ఎవరికైనా గర్భం పోవాలి అనుకుంటే పచ్చి బప్పస్ పండు ఇచ్చేవాళ్ళు. కానీ పండితేనే బాగుంటుంది. ఇప్పుడు వచ్చింది ఏంటి, హైబ్రిడ్స్ మార్కెట్లో, దానిలో గింజ ఉండదు. ఇంతకుముందు బప్పస్ పండు పండితే 2 రోజుల్లో పాడైపోయేది. కానీ ఇవాళ రేపు 10 రోజులైనా సరే గట్టిదనం అలాగే ఉంటుంది. అంటే దానిలోని ఆ పెపైన్ అవన్నీ పోకుండా పచ్చిదనం ఇంకా అలాగే ఉంటుంది. అది తీసుకొని మనం అది మంచిది అనుకొని తింటున్నాం. అలాగే హైబ్రిడ్స్ అన్నీ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయి. ఇంకొకటి రిఫైన్డ్ ఆయిల్. మెయిన్ ఫ్యాట్ వస్తుంది, ఒబెసిటీ వస్తుంది అంటే మనం తినే ఫ్యాట్ వల్లే కదా. అది బాడీలో ప్రొడ్యూస్ అయ్యింది ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం మనం తీసుకున్న ఫ్యాట్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ ఏంటి, మనకి అందరు వచ్చి నెయ్యి మంచిది కాదు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మంచిది కాదు, యానిమల్ ఫ్యాట్ మంచిది కాదని చెప్పేసి రిఫైన్డ్ ఆయిల్ తినండి అని చెప్పారు. కానీ ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ మనకి మార్కెట్లో దొరికేది అంటే ఎంత అంటే
140-150 రూపీస్ ఉంది లీటర్. కానీ ఆ రేట్కి ఎక్కడ వస్తుంది? అవును. అంటే మనకు నిజంగా సన్ఫ్లవర్స్ కొనాలి అంటే సీడే మనకి 500 ఎంతో ఉంది అనుకోండి కిలో, లేకపోతే 200 వేసుకోండి పోనీ బల్క్లో తీసుకున్నా. మనకి 200 రూపాయలది మనకి 100 రూపాయలకి ఎలాగిస్తాడు ఆయిల్? అయినంత ఆయిల్ కూడా రాదు. సో అంటే అక్కడ ఏదో కల్తీ జరుగుతుంది. దానికి ఏంటి, వీళ్ళు సోయా ఆయిల్ లేకపోతే కాటన్ ఆయిల్ ఏదో కలిపి చేస్తారు. దీనివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో బేసికల్గా ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయింది. ఇంతకుముందు చిరుతిండ్లు అంటే ఏముండేవి, ఇంట్లో అరిసెలు చకోడీలు ఇలాంటివి వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, లేసో అవో ఏవో తింటున్నాం. దానిపైన ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్ వేస్తారు, మోనోసోడియం MSG వేస్తారు. అండ్ అక్కడ ప్రాసెసింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇండస్ట్రీలో, ఫ్యాక్టరీలో. సో మెయిన్ ఫుడ్ ఇండస్ట్రియలైజ్ అయిపోయింది. దానివల్ల కొంత ప్రాసెస్ అవ్వట్లేదు ఫ్యాట్స్ కానీ ఇవన్నీ. సో అండ్ టాక్సిన్స్ కూడా. సో ప్రాసెస్ అవ్వని టాక్సిన్స్ ఏంటి, ఫ్యాట్లో స్టోర్ అయిపోయి ఉండిపోతుంది. అలాంటప్పుడు ఏంటి, అది శరీరంలో ఎక్కడో ఉపయోగపడట్లేదు. అంటే నర్వస్ సిస్టమ్కి వెళ్ళలేదు, అవసరం లేదు అక్కడ. ఈ ఫ్యాట్ మంచి మాలిక్యూల్స్ కాదు, అలాగే మన టిష్యూ బాడీలోకి అవ్వట్లేదు. అలాంటప్పుడు ఎక్కడో చోట స్టోర్ చేసుకోవాలి. ఆ స్టోర్ చేసుకునే క్రమంలోని అన్యాచురల్ ఏరియాస్లో భుజాలు వెనక, లేకపోతే మనకి ఈ వేస్ట్ దగ్గర, హిప్ దగ్గర, ఇవన్నిటి దగ్గర ఫ్యాట్ వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం చెమట పట్టనివ్వట్లేదు. అవును సార్. ఇవాళ రేపు సమ్మర్ వచ్చిందంటే ఇంకా ఏసీలో ఆన్ చేసేసి, అంటే చెమట పట్టిందంటే ఏదో ఒక ప్రళయం వచ్చేసినట్టు, లేకపోతే ఏదో వింత జరిగిపోతుంది, అమ్మ ఏంటిది ఇలాగ అయిపోతుంది, సిక్ అయిపోతున్నాను అన్న ఫీలింగ్లో ఉంటున్నారు. బట్ స్వెట్టింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ డీటాక్సిఫైయింగ్ మెకానిజం. డీటాక్సిఫికేషన్కి స్వెట్టింగ్ కావాలి. ఎందుకు అంటే వింటరు ఈ కాలంలోనంతా శరీరంలోని ఫ్యాట్ లోపల టాక్సిన్స్ అన్నీ స్టోర్ చేసుకొని ఉంచుకుంటుంది. ఆ ఫ్యాట్, ఆ టాక్సిన్స్ అన్నీ ఏంటంటే సమ్మర్ రాగానే మన స్వెట్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంటుంది. సో అందుకని ఆ స్వెట్టింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటి, మనం గంటకు ఒక 2000-3000 వచ్చేసి పాలకి వెళ్ళి స్టీమ్ బాత్ పెట్టుకుంటున్నారు. కానీ అదే న్యాచురల్ ప్రాసెస్ సమ్మర్లో బాడీకి న్యాచురల్గానే చెమట పడుతుంది, అన్ని టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. అంటే ఎందుకంటే మన సీజన్ బట్టి కూడా క్లైమేట్ మారే బట్టి మన బాడీ తత్వం కూడా మారుతుంది. వింటర్ ఏంటి, బల్క్ అవ్వడానికి, స్కిన్ హెల్త్ కోసం, వెయిట్ రావడానికి, స్టోరేజ్కి, అన్నిటికీ ఇప్పుడు బాగుంటుంది. ఏదైనా ఎక్సర్సైజ్ చేయడానికి, బాడీ వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి, బలం పెంచుకోవడానికి. సమ్మర్ ఏంటి, కోర్ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి, మజిల్ టెనాసిటీ పెంచుకోవడానికి, ఫ్యాట్ అంతా తీసేయడానికి, బాడీలో టాక్సిన్స్ అన్ని బయటికి పంపించడానికి సమ్మర్ మంత్స్ బాగుంటాయి. కానీ మనం అది రివర్స్ చేసుకుంటున్నాం. అండ్ అది కాకుండా ఒక సీజన్ బట్టి మనం ఏం పాటించట్లేదు. వీటన్నిటి వల్ల కూడా ఆ ఫ్యాట్స్ ఏమో వెళ్ళట్లేదు అన్నమాట బయటికి. అంటే ఒక పాత్వే క్రియేట్ చేయాలి. అన్ప్రాసెస్డ్ ఫ్యాట్ ఉంది, మనం వాడుకోలేము, బాడీ బర్న్ చేసుకోలేదు. అలాంటప్పుడు బయటికి పంపించుకోగలగాలి కదా. ఒకసారి రక్తంలోకి వచ్చింది మళ్ళీ మనకి ఏంటి, ఇంటెస్టైన్లోకి వెళ్ళదు, లేకపోతే యూరిన్లోంచి బయటికి రాదు. పెద్ద మాలిక్యూల్స్ ఉంటాయి, కిడ్నీస్లోంచి బయటికి పంపించలేము. అలాంటివి ఏంటి, మన స్వెట్ ద్వారా బయటికి పంపించాలి. అదే మీరు పిల్లల్లో అంటే టీనేజర్స్లో చూడండి, ఎస్పెషల్లీ వాళ్ళకి ఏంటి, పరివర్తన చెందుతుంటుంది బాడీ. ఆ టైంలో ఎక్కువ టాక్సిన్స్ అవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మొత్తం మొటేలు, చెగ్గడ్లు ఇవన్నీ వస్తుంటాయి. ఏంటంటే అక్కడ నుంచి ఫ్యాట్, స్వెట్, టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఆ ప్రాసెస్ని మనం ఆపుతున్నాం. ఇంకొకటి, కుర్చీల్లోనే కూర్చుంటున్నాం, కింద కూర్చోవట్లేదు. ఇవాళ రేపు మళ్ళీ అదంతా రివైవ్ చేస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో అందరు దీని గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి రోజు కిందే కూర్చోవాలంట. కనీసం ఒక కింద కూర్చొని చేసేవాళ్ళు, కింద భోజనం చేయడం. ఇప్పుడు అందరు టేబుల్ల మీద కూర్చొని తినేస్తున్నారు. టేబుల్ ఈవెన్ వంట చేసేది కూడా కింద కూర్చొని చేసేవాళ్ళు. ఏదన్నా కిందే ఉండేది. కాయగూరల కోసం కూర్చునే వాళ్ళమే, మళ్ళీ లేచి మళ్ళీ వంట. అంటే రోజుకి ఒక 50 నుంచి 60 సిటప్స్ అయిపోయేవి. అలాంటప్పుడు ఫ్యాట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడేమో వంట చేయాలన్నా నుంచొనే
కట్ చేస్తున్నాం. గ్యాస్ స్టవ్ అంతా పెడస్టల్ మీద పెట్టుకొని నుంచోనే వంట చేస్తున్నారు. ఏదైనా జాబ్కి వెళ్ళినా కానీ నుంచోనే చేయడం. ఆ కింద కూర్చోవడం అనే కాన్సెప్టే చాలా మంది కూర్చోలేకపోతున్నారు కూడా. అమ్మ కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, డాక్టర్ వద్దన్నారు అంటారు. అసలు కింద కూర్చొని లెగవగలిగితే కీళ్ళ నొప్పులు వచ్చేవి కాదు కదా. అండ్ ఈవెన్ మార్నింగ్ టాయిలెట్ వెళ్ళడానికి కూడా వెస్ట్రన్ టాయిలెట్ వాడుతున్నారు. అసలు ఇండియన్ టర్కిష్ స్టైల్ ఇవేం లేవు. అందుకని కాన్స్టిపేషన్ వస్తుంది. సో మన పోస్చర్లోనే డిఫరెన్స్ వచ్చేసింది. ఇంతకుముందు యోగాసనాలు చిన్నపిల్లలు అందరూ వేయగలిగేవాళ్ళు. అంటిల్ 8-9 ఇయర్స్ వరకు. కొంచెం కొంతమంది లావుగున్నా, కొంతమంది సన్నగున్న పిల్లలు ఎలాగున్నా సరే, ఎందుకంటే వాళ్ళ బోన్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కదా, జాయింట్స్ అన్నీ. కొంచెం లావుగున్నా సన్నగున్న ఎవరైనా కానీ పిల్లలకి ఈ ఆసనం వేయండ్రా అంటే వేయగలిగేవాళ్ళు. చక్రాసనం, అర్ధ చక్రాసనం కానీ. ఇవాళ రేపు చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఆ రిజిడిటీ అలాగ అలవాటు చేసేస్తున్నాం. డైపర్లు వేసి పెట్టి ఉంచి, అంటే ఆ ఫ్రీడమ్ మూమెంట్ లేకుండా రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దీని దగ్గర స్టార్ట్ అవుతుంది ఒబెసిటీ రావడం అనేది. అందరికి వస్తుందని నేను అన్ను, బట్ రూట్ కాజ్ ఇక్కడ ఉంది. మనం తీసుకునే డైట్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ఫుడ్ పరంగానే కాకుండా ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరికైనా హెరిడిటీ ఉన్నా కూడా అలా కూడా వచ్చేస్తుంది ఒబెసిటీ? అంటే ఉంటుందండి, దాంట్లో కూడా శరీర తత్వం ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ఇంట్లో ఉందనుకోండి, అందరూ లావుగా ఉండరు, తక్కువ. ఒక ఇంట్లో ఒకళ్ళు లావుగా ఉంటారు, ఒకళ్ళు సన్నగా ఉంటారు, ఒకళ్ళు మీడియం ఉంటారు. జెనెటిక్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ అలాగ ఉంటాయి, అందరూ లావుగా ఉండే వాళ్ళు ఉంటారు. కాకపోతే అదే వాత పిత్త కఫ్ తత్వాలు అంటాం. ఆ ఇంట్లో అందరికీ కఫ్ తత్వం ఉందనుకోండి, బట్ విత్ ఇన్ అ రీజనబుల్ ఎక్స్టెంట్ మనం పొట్ట రాకుండా చూసుకోవచ్చు. అసలు రాకుండా ఉండాలంటే ఏం చేస్తే మంచిది సార్? అంటే ఒబెసిటీలో మనకి వేరియస్ రకాలు ఉంటాయి. ఒకటి ఒళ్ళు రావడం, పొట్ట రావడం. అంటే మన లైఫ్ స్టైల్ బాగోక, మన ఫుడ్ బాగోక, మన బాడీ షేప్ అబ్నార్మల్ అవ్వడం వేరు. బట్ మనం అన్ని కంట్రోల్లో ఉన్నా సరే అది కంట్రోల్ తప్పి బయటికి వెళ్ళిపోయి మనం తిన్నా తినకపోయినా ఏం చేసినా కానీ వర్కౌట్ అవ్వకుండా మనం అలా వెయిట్ పుట్ అని అవ్వడం ఒబెసిటీ కిందకి వస్తుంది. ఓకే. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ బాగాలేదండి, మనం తిండి సమంగా తీసుకోవట్లేదు, నిద్ర కరెక్ట్గా లేదు, అర్ధరాత్రి ఎప్పుడో పడుకొని ఫుడ్ టైమింగ్స్ కరెక్ట్గా లేదు, మన బాడీని సిస్టమ్ని మనం అబ్యూస్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఆబ్వియస్లీ పొట్ట వస్తుంది. దానికి ఏం చేయట్లేదు అనుకుంటే అది మన తప్పు. బట్ మన ప్రమేయం లేకుండా కూడా ఒళ్ళు వచ్చేస్తుంటుంది కొంతమందికి. ఇవాళ రేపు చాలామందికి అదే ప్రాబ్లం అయిపోతుంది, ఎస్పెషలీ ఉమెన్లోని. అది ఒబెసిటీ అంటాం. దీనికి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒబెసిటీ వస్తుంటుంది. కొంతమంది పిల్లల్లో చూస్తుంటాం, ఎస్పెషలీ 13-14 ఇయర్స్కి పీరియడ్స్ వస్తాయి కదా ఆడపిల్లల్లోని. వాళ్ళు అక్కడ అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవి కరెక్ట్గా అవ్వనప్పుడు, లేడీస్ హార్మోన్స్ అవన్నీ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వనప్పుడు సడన్గా వెయిట్ పుట్ ఆన్ అవుతుంటారు. అలాగే మనకి ఇప్పుడు 30-35 ఇయర్స్ లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలోనూ కొంతమందికి ఏంటి థైరాయిడ్ వస్తుంది. ఆ థైరాయిడ్ వచ్చినప్పుడు, హైపోథైరాయిడిజం వచ్చినప్పుడు కూడా అన్యాచురల్గా వెయిట్ పెరిగిపోతుంటారు. అంటే షేప్ తప్పుతారు అనమాట. అంటే ఎస్పెషల్ లేడీస్లో ఎందుకంటాం అంటే ఈ ఫీమేల్ హార్మోన్స్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో అనుకోండి కంపల్సరీ అందరు వెయిట్ పుట్ ఆన్ అవ్వాలి. ఎందుకంటే ఆ బేబీని అకామిడేట్ చేయడానికి, ఆ ఫ్యాట్ అంతా అబ్జర్వ్ చేసుకొని దాన్ని మళ్ళీ మిల్క్ కింద ప్రొడ్యూస్ చేసుకోవడానికి, ఆ బేబీని సస్టైన్ చేయడానికి అంత వెయిట్ ఉండాలి. అంటే డైరెక్ట్ మనం తిన్న ఫుడ్ మదర్ నుంచి బేబీకి వెళ్ళదు కదా, ప్రాసెస్ అయ్యి మదర్లో న్యూట్రిషన్ కింద మారి ఆ రక్తం నుంచి అప్పుడు మళ్ళీ పేగు దగ్గర పరివర్తన చెంది వెళ్తుంది. అలాంటిది అదంతా జరగాలి అన్నప్పుడు వెయిట్ పుట్ ఆన్ అవ్వాలి. వాళ్ళు కొంచెం తక్కువ తిన్నా ఏదన్నా కానీ వెయిట్ పుట్ ఆన్ అవుతారు. మళ్ళీ తర్వాత ఇమీడియట్గా డెలివరీ అయిన తర్వాత పచ్చం పెట్టుకున్నారు అనుకోండి, చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు. ఇదంతా కూడా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్లే జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి డెలివరీ అయిపోగానే నేచర్లో ఏంటి, మదర్కి ఫాస్ట్గా అవ్వాలి, బేబీస్ని ప్రొటెక్ట్ చేసుకోగలగాలి, మళ్ళీ వెళ్ళి ఫుడ్ తీసుకొని బేబీస్కి ఫీడ్ చేయాలి.
ఇదంతా ఉంటుంది కదా, ఈ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సన్నబడిపోతారు. ఓకే. ఏ మేమలన్నా చూడండి, పిల్లులు కానీ కుక్కలు కానీ, అంటే ప్రెగ్నెన్సీ టైంలో లావు అవుతాయి, డెలివరీ అవ్వగానే మళ్ళీ ఎండిపోతుంటాయి. అలాగే హ్యూమన్ ఇది కూడా. ఓకే. కాకపోతే ఇవాళ రేపు ఏంటంటే మనం అదంతా పాటించట్లేదు, ఆ పథ్యం అదంతా ఉండట్లేదు, ఆ న్యాచురల్ రిథమ్ని ఫాలో అవ్వట్లేదు, కాబట్టి ఒబేస్ అవుతున్నారు. అది కాకుండా ఇంకా పిల్లల్లో మనం అనుకున్నాం కదా, మనం ఈ రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవడం, హార్మోనల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ఫుడ్, ఎస్పెషలీ మిల్క్, ఈ చికెన్, ఎగ్, బయట మోనోసోడియం గ్లూటమేట్ ఉన్న, ఇప్పుడు బయట ఆహారం అంతా మనం వెజిటేరియన్ నాన్ వెజ్ ఏంటో కూడా తెలియదు. అవును సార్. ఇప్పుడు ఒక లేస్ ప్యాకెటే తీసుకున్నాం, దానిపైన గ్లేజీ లుక్ రావడానికి ఏ ఫ్యాట్ స్ప్రే చేస్తాడు, అది వెజిటేరియనా కాదో కూడా ఎవరికి తెలియదు. యానిమల్ ఫ్యాటే వాడుతున్నాడా, లేకపోతే అది ప్రిజర్వ్ చేయడానికి ఏ కెమికల్స్ వాడుతున్నారు, ఇవన్నీ మనకు ఐడియా ఉండదు. సో వీటన్నిటి వల్ల కూడా డిస్టర్బెన్స్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు ఫుడ్ డైట్ అనేది ఏం తీసుకుంటే మంచిది? మెయిన్గా రూల్ ఆఫ్ థంబ్ ఏంటంటే అండి, మన పూర్వీకులు అలాంటి ఆహారం తీసుకునేవాళ్ళు, అలాంటి ఆహారం మనం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండడం అంటే ఒబెసిటీ కూడా ఉండకూడదు కదా. అంటే మనకి ఇంతకుముందు యమ నియమాలు పాటించేవాళ్ళు. మనం చేసే పని ఏంటి, రాజసికమైన పన, తామసికమైన పన, సాత్వికమైన పన, దాన్ని బట్టి మన ఆహారం ఉండేది. అప్పుడు ఏంటి, ఇంత డైవర్సిఫికేషన్ లేదు కదా, కుల వృత్తులు ఉండేవి. సో ఇప్పుడు మనం ఒక సార్ట్ ఆఫ్ వర్క్ చేయాలనుకోండి, ఇప్పుడు నేను రైతుగా పుట్టాను, రైతు పని చెయ్యాలి అంటే దుక్కి దున్నాలి, ఎండల్లో పడి కష్టపడి చెయ్యాలి. అలాంటప్పుడు లేదు నేను క్షత్రియుడిలాగా తింటాను, ఎక్కువ మాంసాహారం తింటాను, పెరుగు మజ్జిగ తీసుకోను అంటే అది ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. నా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, లివర్ డ్యామేజ్ అవుతుంది. నా పనికి తగినట్టు ఏంటి పెరుగు, అలాగే మళ్ళీ ఈ ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉన్నది, చలవ చేసే ఆహారం ఎక్కువ తీసుకోవాలి. అదే నేను ఏదో పౌరహత్యంలో ఉన్నాను, అలాంటప్పుడు ఏంటి ఎక్కువ సాత్వికమైన ఆహారం తీసుకోవాలి, నెయ్యి ఉండాలి, కార్బోహైడ్రేట్ ఉండాలి, తీగ కాసే కాయగూరలు ఉండాలి, నా నర్వస్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేసేది ఉండాలి. అది ఫిజికల్ స్ట్రెంగ్త్ అక్కడ అవసరం లేదు. సో మనం చేసే పని బట్టి మన ఆహారం ఉండాలి, మితమైన ఆహారం ఉండాలి. అంటే మన ఆకలి వేసినంత వరకు. చాలామందికి మేము ఏం చెప్తామంటే ఇచ్చే సజెషన్ సింగిల్ కర్రీ అని చెప్తాం. ఇప్పుడు ఒక కూరతో కొంత తినగలం, అదే 2-3 ఐటమ్లు ఉన్నాయనుకోండి ఎక్కువ తీసుకుంటుంటాం. ఇంతకుముందు ఎప్పుడో పండగలకి పంచభక్ష పర్వాన్నలని పండగలకి వాటికి తినేవాళ్ళు, కానీ జనరల్గా ఏంటంటే మనం ఇంట్లో అంత పని అన్నీ చేసుకోవాలంటే అన్ని ఐటమ్స్ ఉండేవి కాదు. నాకు చిన్నప్పుడు ఇంకా గుర్తు, అంటే పొలం వెళ్ళినప్పుడు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మధ్యాహ్నం అయితే ఒక పచ్చడి, ఒక పెరుగు అంతే, అంతకన్నా తినడానికి టైం కూడా ఉండేది కాదు. సాయంత్రం వస్తే ఆ రోజు ఏమైనా కాయగూరలు పొలం దగ్గర పండితే తీసుకొచ్చుకొని కూర వండుకునేవాళ్ళు, లేకపోతే పప్పు చారు, అంతే. చాలా నార్మల్ గా ఉండేది కాదు. ప్రోటీన్స్ కావాల్సిన ప్రోటీన్స్, ఫైబర్, మనకు బాడీకి కావాల్సిందంతా వచ్చేసేది. ఇప్పుడు ఏంటి మనం ఏంటి లెక్కలు వేసుకొని, ఇదిగో ఈరోజు 5 ఫ్రూట్లు తినాలంట, ఇన్ని గ్రామ్స్, ఎంత గ్రామ్స్ కార్బోహైడ్రేట్, ఎంత గ్రామ్స్ ప్రోటీన్ అని లెక్క వేసుకుంటున్నాం. ఎక్కువ పెట్టుకొని తినేవాళ్ళు అసలు ఇన్ని గ్రామ్స్ అనేది ఉండదు. బట్ ఇప్పుడైతే గ్రామ్స్ ఇన్ని 300 గ్రామ్స్ 150 గ్రామ్స్ అని అంటున్నారు. అవును, కానీ అందరికీ అది అలా పనిచేయదు కదా. ఇప్పుడు కొంతమంది కిలో రైస్ తిన్నా కానీ పొట్టకొడు బయటికి రాదు, వాళ్ళ మెటబాలిజం అలాగ ఉంటుంది. కొంతమంది గాలి పీల్చినా కానీ లావ్ అయిపోతుంటారు, వీళ్ళ మెటబాలిజం అలా ఉంటుంది. ఒకప్పుడు మెడిసిన్స్ కూడా వాడేవాళ్ళు కాదు, మొత్తం ఆయుర్వేదికే వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎన్ని మెడిసిన్స్ తింటున్నా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా వస్తున్నాయి అంటున్నారు. సో మెయిన్గా ఏంటంటే అండి ఆహారం, ఒకటి ఇంట్లో వండుకున్న ఆహారమే తింటే మంచిది. రెండోది ఒకటే కూర పెట్టుకున్నాం అనుకోండి ఒక పూటలో, అప్పుడు మనకి కావాల్సినంత ఆకలేసినంతే తింటాం. అంటే పిల్లల్లోనిది వర్తించదు, ఎందుకంటే 18-19 ఇయర్స్ వచ్చేంత వరకు వాళ్ళు ఎంత తిన్నా తిన్నివ్వాలి, మంచిది. అంటే
చాక్లెట్లు లేకపోతే ఈ చిరుతిండ్లో లేసో ఇవి కాదు. మంచి ఫ్రూట్స్ ఇవ్వండి, అన్నం పెట్టండి. 4 పూట్ల 5 పూటలు తిన్నా పర్వాలేదు వాళ్ళు. నా చిన్నప్పుడు గుర్తు, ఎందుకంటే పొద్దున్నే స్కూల్కి వెళ్ళే ముందు మళ్ళీ స్కూల్లో టిఫిన్ తినేవాళ్ళమి, ఇంటికి వచ్చినాక మళ్ళీ అన్నం తినేవాళ్ళం, మళ్ళీ రాత్రి అన్నం. సో 4 సార్లు కంపల్సరీ ఉండేది, ఎందుకంటే పొద్దున్న కూడా అన్నమే తినేవాళ్ళం. ఈ టిఫిన్లు, ఇడ్లీలు, దోశలు ఇవన్నీ ఏంటి సాయంత్రం ఏదో స్పెషల్గా వేసుకునేవాళ్ళు, కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అది ఉండేది కాదు. సద్దన్నం కానీ అన్నం వండుకుంటే అన్నం. సో పిల్లల్లోని ఎన్నిసార్లు పెట్టినా పర్వాలేదు, కాకపోతే ఇంట్లో వండింది, అలాగే అరిసెలు, సున్నుండలు, ఇవి మళ్ళీ మంచి ఫ్రూట్స్ ఇవి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత తిన్నా పర్వాలేదు. రెండోది ఏంటి, చిన్నప్పటి నుంచి బాగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. వీళ్ళంతా కౌచ్ పొటాటోలాగా ఫోన్లో లేకపోతే వీడియో గేమ్స్ పట్టుకొని ఆ టీవీ చూస్తా ఆ చిప్స్ తింటా పడుకుంటే కంపల్సరీగా వాళ్ళు ఫ్యాట్ అవుతారు, ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. ఇందాక అనుకున్నట్టు పిల్లలు యోగాసనాలు వేయలేరు. సో ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ. వాళ్ళకి సైకిల్ తొక్కడము, పరిగెత్తడం. అంటే పిల్లలు అనేవాళ్ళు చాలా రెస్ట్లెస్నెస్ ఉంటుంది. ఆ రెస్ట్లెస్నెస్ పాపం స్కూల్లోని మనం సగం చంపేస్తున్నాం. అది విపరీతంగా వాళ్ళని అలాగా పెట్టి కూర్చోబెట్టి బలవంతంగా కదలనివ్వకుండా. సో ఇంటికి వచ్చినాక అయినా కానీ అది ఎక్స్ప్రెస్ అవ్వాలి, అంటే ఫిజికల్ యాక్టివిటీ విపరీతంగా ఉండాలి. సో కంపల్సరీ పిల్లలు ఇప్పటి నుంచి కూడా సాయంత్రం ఏదో ఒక గేమ్, స్పోర్ట్ అలవాటు చేయాలి. పెద్దవాళ్ళకి కూడా మంచిది అది, ఎందుకంటే ఈవినింగ్ 1 గంట ఆహ్లాదంగా ఉంటుంది. వాకింగ్, సైక్లింగ్ చేస్తే ఇంకా మంచిది కదా సార్. అయితే వాకింగ్ ఎక్సర్సైజ్ కింద అనలేము, వాకింగ్ అనేది ఒక నెసెసిటీ లాగా ఉండాలి. ఏ మనిషి అయినా కానీ ఇప్పటికిప్పుడు ఈ రోజు నాకు అవసరం అంటే ఒక 12 నుంచి ఒక 20 కిలోమీటర్లు నడవగలగాలి ఎనీ గివెన్ డే. అది నేచర్. వి వర్ బిల్ట్, అంటే మన బాడీ ఇట్స్ బిల్ట్ ఫర్ దట్. ఇప్పుడు ఏ జంతువులన్నీ ఉన్నాయనుకోండి, అవేమో పెద్ద నడవడం అదంతా వాటికి ఏదో పెద్ద ఎక్సర్సైజ్లో ఫీల్ అవ్వవు కదా. జాగింగ్, రన్నింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్ ఇలాంటివి చేసినప్పుడు అంటే హార్ట్ బీట్ పెరిగి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మన స్వెట్ వస్తుంది. స్వెట్ వచ్చినప్పుడు అది బర్న్ అవుతుంది, ఫ్యాట్, క్యాలరీస్ తగ్గుతాయి. అప్పుడు మనకి అది ఎక్సర్సైజ్ అయినట్టు. వాకింగ్ ఇదంతా కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదన్నా స్పోర్ట్ ఆడాం అనుకోండి, మనకి మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఒబెసిటీ కన్నా ఫిట్నెస్. ఇప్పుడు ఒక మనిషి కొంచెం లావుగా ఉండి ఒక 5-6 కిలోమీటర్లు పరిగెత్తగలడు అనుకోండి రోజు, హీఈస్ మచ్ మోర్ ఫిట్ దెన్ ఎవరో సన్నంగా నాలాగుండి ఒక కిలోమీటర్ కూడా పరిగెత్తలేము, అట్లీస్ట్ ఒక 500 మీటర్లు కూడా జాగింగ్ చేయలేను అన్నప్పుడు లావుగున్న అతనే ఫిట్గా ఉన్నట్టు కదా. సో ఫిట్నెస్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలి. అంటే ఓన్లీ జిమ్కి వెళ్ళడం, వెయిట్స్ ఒక్కటే చేయడం అని కాదు, ఎనరోబిక్ ఎక్సర్సైజెసే కాదు, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ మీద కూడా ఎంఫసిస్ ఉండాలి. అట్ ద సేమ్ టైం యోగా ఒక మంచి ప్రొసీజర్. అంటే మనం వేసే ఆసనాలు అన్నీ కరెక్ట్గా హఠయోగంలో చేయగలిగితే లావుగా ఉండే సమస్య లేదు. ఎందుకంటే మనం లావుగా ఉన్నంత వరకు ఆసనం రాదు. సో మెల్లిమెల్లిగా మనం ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటా. ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళు కూడా యోగా చేస్తారు, కానీ వాళ్ళకి చూడండి అంటే వాళ్ళ శరీర తత్వం బట్టి, కఫ్ తత్వం బట్టి అలాగ ఉంటారే తప్పితే వాళ్ళు ఎవరికి పొట్టు ఉండదు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సార్ ఇప్పటి వరకు మీరైతే ఆకుకూరలు తినాలి, లేదంటే ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేస్తే మంచిది అంటున్నారు. చాలా మందికి అయితే ఇప్పుడు పొద్దున్న లేవంగానే ఫస్ట్ టీనో కాఫీనో పడిపోవాలి. అలాంటి వాళ్ళు చక్కెర ఎక్కువ ఉంటుంది కదా, సో ఒబెసిటీ వచ్చేస్తుంది, ఫ్యాట్స్ వచ్చేస్తుంది అని అనుకుంటారు. మరి ఇప్పుడు చాలా కాఫీస్ అని చెప్పి బుల్లెట్ కాఫీ అంటారు, టెట్లీ టీ అంటారు, గ్రీన్ టీ అంటారు, ఇంకా రెడ్ టీ అని, చాలా బ్లాక్ టీ అని చాలా కాఫీస్ వచ్చేసాయి. మరి ఇవి కూడా ఒబెసిటీ రాకుండా చేస్తాయా? కొంతవరకు హెల్ప్ అవుతుంది. అంటే మీరు ఒకటి ఆలోచించుకోండి, వాళ్ళ మైండ్ సెట్టే. కానీ ఒక చెంచా చక్కెర వేసుకుంటే ఒక చెంచా షుగర్ వల్ల ఎంతలా అయిపోగలడు మనిషి? అంటే ఆ చెంచా కన్నా ఎక్కువ ఫ్యాట్ పట్టేది కదా. అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాల్సింది ఏంటంటే మన శరీర తత్వం మారుతుంది. లావ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే బ్యాక్ ఎండ్ ఆలోచన. అంటే బ్యాక్ ఎండ్ ఏమంటామంటే సబ్ కాన్షియస్ మైండ్ ఒకటి ఉంటుంది కదా. ఏంటి అంటే
ఫుడ్ మీద ఒక కోరిక. లావుగున్నాళ్ళు చూడండి, వాళ్ళు ఎక్కువ తినకపోయినా కానీ ఫుడ్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా తినాలి, ఇది ఇలా వండుకోవాలి, ఈ మార్కెట్కి వెళ్ళి ఇవి తెచ్చుకోవాలి, లేకపోతే ఈ ఏరియాలోని ఇది బాగుంటుంది. అంటే ఫుడ్ మీద ఉండే ఇంట్రెస్ట్, ఆలోచన వల్లే ఎక్కువ లావు అవుతుంటారు. ఆలోచన వల్ల కూడా లావ్ అయిపోతారు. సన్నగా ఉండే వాళ్ళు చూడండి చాలా మటుకు ఎనోరెక్సియా ఉన్నా, లేకపోతే వాళ్ళు అసలు ఫుడ్ గురించి ఏదో టైంకి తినాలంటే తింటాం, ఏది పెట్టినా పర్వాలేదు. అంతేగాని స్పెసిఫిక్గా ఇప్పుడు ఎవరైనా వస్తే పక్కన వాళ్ళతో వీళ్ళు వెళ్తుంటారు, కానీ వీళ్ళంతటి వీళ్ళు వేరే వాళ్ళని ఇనిషియేట్ చేసి అక్కడికి వెళ్దాం, అక్కడ ఆ ఫుడ్ తిందాం, ఇది తిందాం అని ఉండదు. వాళ్ళకి ఆ కోరిక ఉండదు తినాలని, మైండ్లో ఆలోచన రాదు. సో మైండ్లో ఆలోచన తీసేసాం అనుకోండి, తీసేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా సన్నబడతారు. బట్ దానికోసం ఇదన్నమాట. ఏంటి, ఇప్పుడు ఒక చెంచా షుగర్ తీసుకున్నాం అనుకోండి, ఏమంత అది బర్న్ చేయలేనంత పని లేకుండా ఉండం కదా. ఒక అరకప్పు పాలు తీసుకుంటే అదంతా ఫ్యాట్ కింద మారిపోయినా ఎంత ఫ్యాట్ వస్తుంది అంటే అది డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల ఫ్యాట్ వచ్చేస్తుంది అంటున్నారు. అది బర్న్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక కప్పు పాలల్లోని ఎంత వెన్న వస్తుందండి, ఒక హాఫ్ స్పూన్ కూడా రాదు. హాఫ్ స్పూన్ ఏంటి, కొంచెం చిటికెడు వస్తుంది. అంత ఫ్యాట్ రోజు రోజు కదలకుండా ఉండదు కదా. మనం తిన్న కార్బోహైడ్రేట్ కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి స్టోర్ అయిపోతుంది బాడీకి. ఆ ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు, అంటే మనకి తర్వాత ఫుడ్ దొరకదు ఏమో అని ఒక ఆలోచన ఉంటుంది వెనకాల. లేకపోతే ఇది తింటే బాగున్నేమో, ఇది తింటే బాగున్నేమో అంటే మనకి ఆలోచన వచ్చినప్పుడల్లా సబ్కాన్షియస్గా మనకి స్మెల్ స్టిమ్యులేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా కమ్మటి బిర్యానీ అని ఆలోచించుకున్నారు, లేదా గులాబ్ జామ్ అని ఆలోచించుకున్నారు అనుకోండి, మీకు ఆ స్మెల్ బ్రెయిన్లో ట్రిగర్ అవుతుంది. ఆ ట్రిగర్ అవ్వగానే నాలుగు దగ్గర జ్యూసెస్ స్టిమ్యులేట్ అవుతాయి. అది అవ్వగానే లోపల డైజెషన్ ప్రాసెస్ దానికి రెడీ అయిపోతుంది. సో మంచి రిచ్ ఫ్యాటీ ఫుడ్ గురించి ఆలోచిస్తా, మామూలు గంజన్నం తిన్నా సరే శరీరం ఆ రిచ్ ఫ్యాటీ ఫుడ్ని ఎక్స్పెక్ట్ చేసుకొని అలాగే ప్రాసెస్ చేసుకుంటుంది అనమాట. సో దానివల్ల లావ్ అయిపోతూ ఉంటాం, ఆ కోరిక అన్నది మైండ్లోకి వస్తుంది. అది ఇది చాలా డీప్ సబ్జెక్ట్. ఏంటి, ఇప్పుడు కోరిక వల్లే వస్తుంది, కోరిక ఆపుకోండి అంటే ఆపుకోగలరా? అవును సార్, చాలా మంది నేను కూడా వినున్నాను, బాగా ఇష్టమైన ఫుడ్ చూస్తే లావ్ అయిపోతారు, అది తిన్న 2 days కైనా. నచ్చని ఫుడ్ తింటే సన్నబడిపోతారు. పశ్చిమ ఆహారం అదే కదా. ఇప్పుడు కొంతమందికి ఏంటి, పచ్చం పెడతారు, ఒకసారి పచ్చం తీయగానే లావ్ అయిపోతారు. పెద్ద ఎక్కువ తినేసేది ఉండదు, కాకపోతే వీళ్ళకి నచ్చింది, రుచికరంగా ఉన్నది అన్నట్టు తింటుంటారు. ఏదో టైంకి తినాలి కాబట్టి తిన్నామన్న ఫీలింగ్ ఉండదు. అంటే దాన్ని ఏదో ఒక ఆస్వాదించి, కాకపోతే మైండ్లోంచి అది తీసేయడం కష్టం కదా, అందరికీ రాదు. అలాంటప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. ఏంటి, గ్రీన్ టీ ఒకటి, ఎస్పెషలీ బుల్లెట్ కాఫీయో లేకపోతే ఎస్ప్రెస్సో. రోస్ట్ టీ అంటున్నారు, ఎస్ప్రెస్సో కానీ లేకపోతే ఈ బ్లాక్ కాఫీ ఏదైతే ఉంటుందో చాలా బెటర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన హార్ట్ బీట్ని ఇది పెంచుతుంది, బాడీ మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది. సో మనం తినగా వేము తీయనుండు అనే సామెత ఉంది. అంటే వేపాకు కూడా చేదు అలవాటు అయిపోతే మనకి అది రుచిస్తుంది, అదే తినాలనిపిస్తుంది. సో పొద్దున్నే మీరు ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఏదో బ్లాక్ కాఫీతోనో ఏదో చేదు దీంతో స్టార్ట్ చేశారనుకోండి, ఆ చేదు అలవాటు అవుతుంది, మనకు అదే తీయగా అనిపిస్తుంది. సో ఏదైతే మనకి ఫ్యాట్ని కాజ్ చేసే ఫుడ్, అంటే ఈ రిచ్గా స్వీట్స్ ఇవేవైతే ఉన్నాయో వాటి మీద మెల్లిమెల్లిగా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఇది నచ్చడం మొదలు పెడితే. సో అది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. మన వాళ్ళకి ఇంతకుముందు ఏంటి, పొద్దున్న వేపలతో పలుదం ఇచ్చేవాళ్ళు, అది చేసినా కానీ దీనికన్నా బెటరే కదా. సో అదేంటి, దీంతో మీకు ఓరల్ హైజీన్ బాగుంటుంది, దాంతో వచ్చే బెనిఫిట్స్ వస్తుంటాయి, హెల్త్ బాగుంటుంది, దానివల్ల కూడా హెల్ప్ అవుట్ అవుతుంది. ఇదేంటంటే మనకి కాఫీ, ఈ గ్రీన్ టీస్ ఇవన్నీ షుగర్ లేకుండా తీసుకున్నప్పుడు మన లోపల ఉన్న టేస్ట్ సెంటర్స్ని మారుస్తుంది. అంటే మనకు నచ్చే ఆహారం టేస్ట్ మారింది అనుకోండి, ఫ్యాట్ అవ్వని ఆహారం మనం తీసుకుంటున్నప్పుడు
ఆబ్వియస్గా మనం సన్నబడతాం అనమాట. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది కీటో డైట్ అంటూ ఉంటారు. ఈ కీటో డైట్ అన్నది చాలా మంది సెలబ్రిటీసే యూజ్ చేస్తారు. మరి మనలాంటి కామన్ పీపుల్ కూడా యూజ్ అవుతుంది అంటారా? అంటే కామన్ మ్యాన్కి అవైలబుల్ అయ్యేటట్టు దానిలో ఒక వేరియేషన్ వీరమాచినేని గారు ఇచ్చారు, వీరమాచినేని డైట్ అని. ఓకే, ఇది ఒక స్టేజ్ వరకు అందరికీ పనిచేస్తుందండి. ఇప్పుడు సెలబ్రిటీసే తీసుకోండి, అంటే హాలీవుడ్లో తీసుకుంటే హ్యూ జాక్మన్ అని వోల్వరిన్ చేశాడు సిరీస్, ఓకే, తన దగ్గర ఫేమస్ అయింది. తర్వాత మనకి బాహుబలి కోసం ప్రభాస్ రానా ఇద్దరు చేశారు కీటో డైట్. కాకపోతే వాళ్ళ ప్రాజెక్ట్ అయిపోగానే వాళ్ళ డైట్ మానగానే విపరీతంగా పాడైపోయారు మనుషులు. రానా గారికి అయితే కిడ్నీస్ ప్రాబ్లం వచ్చింది. ప్రభాస్ గారు కూడా మీరు చూసారు కదా స్టేజ్ మీద నెక్స్ట్ మూవీస్ 2-3 మూవీస్ అంటే మొత్తం గ్లామర్ అయ్యి అంత పోయి డీగ్లామరైజ్ అయిపోయి సడన్గా వెయిట్ పుట్ ఆన్ అయిపోయి మళ్ళీ అది కంట్రోల్ చేసుకొని రావడానికి మళ్ళీ చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే సార్ వాళ్ళకి ఈ సినిమాకి ఈ విధంగానే ఉండాలంటారు కాబట్టి ఒక 35 kgs 50 kgs తగ్గిపోతారు. మనలాంటి వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళకి మనీ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ గెయిన్ లాస్ అవ్వడానికి ఏదో ట్రీట్మెంట్స్ కొన్ని తీసుకుంటారు. మన న్యాచురల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు కామన్ పీపుల్ అయితే అలా చేయలేరు కదా సార్. అదే అంటున్నాను, ఇప్పుడు కీటో డైట్ లాంటివి చేయడం చాలా డేంజర్. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళు తట్టుకొని మళ్ళీ దానికి మేకప్ చేసుకోవడానికి వాళ్ళకి ఇది ఉంటుంది, టైం ఉంటుంది. మెయిన్ టైం ఇంపార్టెంట్. టైము జాగ్రత్తలు తీసుకోవడానికి అంత ఉండాలి కదా. ఇప్పుడు మనకేంటి వర్కింగ్ పీపుల్కి రోజు మార్చి రోజు ఉద్యోగానికి వెళ్ళకపోతే అవ్వదు, పనికి వెళ్ళకపోతే అవ్వదు. సో నేను ఒక 6 months రిలాక్స్ అయ్యి నా హెల్త్ ఫిట్నెస్ చూసుకుంటానంటే మనకు అంత టైం ఉండదు కదా. అందువల్ల చాలామందికి చాలా డ్యామేజెస్ అవుతున్నాయి, మళ్ళీ కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి కీటో డైట్ వల్ల, లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, స్కిన్ పాడైపోతుంది. అప్పటికి సన్నబడతామేమో. అంటే మనకి నేచర్లో ఎప్పుడైనా తీసుకుంటే సడన్గా వెయిట్ లాస్ అయ్యింది, సడన్గా సన్నబడింది, సడన్గా సన్నబడ్డారు అంటే ఏదో రోగం వచ్చింది. ఏ జంతువైనా తీసుకోండి, ఆవుల్లో కానీ కుక్కలు, ఎనీ మ్యామల్, లేకపోతే మనిషిలో కానీ సడన్గా ఒక నెల లోపల 20 కిలోలు 30 కిలోలు తగ్గిపోయారు అంటే వాళ్ళకి ఏదో జబ్బు చేసింది. ఆ జబ్బుకు సంబంధించిన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్నీ 1 సంవత్సరం పాటు వెంటాడతాయి. ఓకే, ఇప్పుడు కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పార్వతి అండి, తాడపల్లిగూడెం నుంచి. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడే, మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. విపరీతంగా చెమట పడుతున్నాయండి. కడుపులో ఏం లేకపోతే విపరీతంగా తల ధ్యానం అయితే బాగా చేస్తాను, చెమట విపరీతంగా పడుతుందండి. ఎప్పుడండి? అంటే కడుపులో ఏమీ లేనప్పుడు అది బాగా తెలుస్తుంది. మీ వయసు ఎంత? 52 అండి. 52. ఇంత మెనోపాజ్ అయిపోయిందమ్మా? అంటే పీరియడ్స్ ఆగినాయి, కొంచెం ఫైబ్రాయిడ్ కంప్లైంట్ అయితే ఉంది. అంటే అది అప్పుడప్పుడు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎక్కువ చెమటలు పడుతుంటాయి, ఒకసారి అది చూసుకోండి. కొంచెం హఠయోగం కూడా చెయ్యాలి మీరు, ధ్యానం ఒక్కటే చేస్తే సరిపోదు. శరీరంలోని ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటా సూర్య నమస్కారాలు అవి చేసినప్పుడు ప్రాణాయామం కూడా చేస్తే అదేంటంటే ఆ బ్యాలెన్స్ అవ్వాలి. ముందు ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యింది అనుకోండి ధ్యానం చేసినప్పుడు, అది డ్యామ్ దగ్గర కరెంట్ ప్రొడ్యూస్ చేస్తామండి, అక్కడికి వెళ్ళడానికి వైర్ కరెక్ట్గా లేదనుకోండి బర్న్ అవుతుంది కదా. అందుకని మన ఫిజికల్ ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేసుకున్నప్పుడే మీకు ఇదవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మళ్ళీ తర్వాత ఫోన్ చేయండి, క్లినిక్ వచ్చి కన్సల్ట్ అయితే నేను దానికి తగినట్టు మందిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు కీటో డైట్ గురించి చెప్పారు. చాలామంది ఇప్పుడు చాక్లెట్స్ కూడా ఇష్టంగా తింటుంటారు. ఇప్పుడు కొన్ని ఆర్టికల్స్లో అండ్ కొంతమంది డాక్టర్స్ అయితే ఏం చెప్పారంటే ఈ డార్క్ చాక్లెట్ అనేది తింటే వెయిట్ లాస్ అవుతారు ఖచ్చితంగా, ఇది ఎలాంటి ప్రాబ్లం ఉండదు, సైడ్ ఎఫెక్ట్ ఉండదు అంటారు. నిజమేనా? ఇవి అంటే ఇప్పుడు ఈ చేదు అన్న పదార్థం తిన్న తర్వాత ఈ ఏవైతే గ్రీన్ టీ టెట్లీ అంటున్నారో మన బ్లడ్లో కూడా కొంచెం మార్పులు వస్తాయి కదా సార్? అంటే తెల్లగా ఉన్న వాళ్ళు లేదంటే చామంచాయ ఉన్న వాళ్ళు నల్లబడిపోవడము, వెయిట్ లాస్ అన్నది తగ్గకుండా అట్లా ఒక్కోసారి విపరీతంగా వికారంగా కూడా అయిపోతారు కదా. అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ డార్క్ చాక్లెట్ కూడా మనకి కాఫీ టైప్లోనే పనిచేస్తుంది.
ఓకే. డార్క్ చాక్లెట్ మనకి బ్రెయిన్లోంచి ఒక ఈ ప్లెజర్ సెన్సర్ని యాక్టివేట్ చేస్తుంది. అంటే మనకి ఏమంటే డోపమైన్ రిలీజ్ అవుతుంది చాక్లెట్ వల్ల. ఓకే. అందుకనే అది చాలా మందికి డార్క్ అంటే బిట్టర్నెస్ తీసుకోలేరు కాబట్టి పాలును స్వీట్ కలిపేసి మిల్క్ చాక్లెట్స్ మనకి చాలా ఫేమస్. అన్ని మిల్కీ చాక్లెట్సే కదా ఇప్పుడు. బట్ యాక్చువల్ ఈ కల్నరీ చాక్లెట్ అంటాం, ఏది కేకింగ్ బేకింగ్కో దానికో దీనికో వాడే చాక్లెట్ బార్స్ ఉంటాయి. అంటే ప్యూర్ కోకో అనమాట. దానిలో ఇంకా ఏమి షుగర్ కానీ ఇదేమి కలపరు. అదేంటంటే అది బిట్టర్గా ఉంటుంది, బ్రెయిన్లో ఒక సెన్స్ ఆఫ్ ప్లెజర్ ఇండ్యూస్ చేస్తుంది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనమాట చాక్లెట్. అది తీసుకున్నప్పుడు ఆ చేదు వల్ల మనకి బాడీలోని ఆ స్వీట్ నచ్చదు, అప్పుడు స్వీట్ని రిజెక్ట్ చేస్తాం. ఇంకొకటి చామంచాయ గున్నాలు నల్లగా అవుతుంటారు అంటే అదొక మిత్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన శరీరం ఇలా ఉబ్బిందని అంటే లావుగున్నారు అనుకోండి, స్కిన్ స్ట్రెచ్ అయినప్పుడు తెల్ల పడుతుంది. సన్నబడ్డారు అనుకోండి దగ్గరికి అయినప్పుడు కొంచెం నల్లగా అవుతారు కదా. వెయిట్ లాస్ ఉన్నప్పుడు ఎలాగైనా కొంచెం డార్క్ అవుతారు. కాకపోతే ఆ వెయిట్ లాస్ ఆర్గానిక్గా అయినప్పుడు స్కిన్ హెల్త్ బాగుంటుంది, స్కిన్ గ్లో అవుతుంది అనుకోండి. అంటే బాగా స్వెట్ అయ్యి ఆ స్వెట్ పోర్స్లోంచి ఆయిల్ అంతా బయటకు వచ్చి ఒక గ్లో వస్తుంది స్కిన్కి, ఒక హెల్దీ స్కిన్ ఉంది, అప్పుడు అందంగా కనిపిస్తారు డార్క్గా ఉన్న. అదే బాగా లావ్ అయిపోయి స్కిన్ అంతా పేలిపోయి క్రాక్స్ వచ్చి డ్రై అయిపోయి వచ్చింది అనుకోండి, అప్పుడు తెల్లబడినా సరే ఆ గ్లామర్ ఉండదు. సో దాని మీద ఎక్కువ అంటే స్కిన్ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి కలర్ కన్నా చూసేవాళ్ళు. అది న్యాచురల్గానే మన లైఫ్ స్టైల్ని బట్టి మన జీన్ బట్టి మన కలర్ అనేది అది డిటర్మిన్ అవుతుంది. బట్ ఈ డైట్స్ వల్ల దీనివల్ల ఈ చాక్లెట్ వల్ల లేకపోతే టీ వల్ల కలర్ చేంజ్ అనేది ఉండదు. సార్ ఇప్పుడు ఫైనల్లీ ఏంటంటే ఈ వెయిట్ లాస్ అన్నది ఈ ఫ్లవర్ థెరపీ వల్ల ఎలా పాసిబుల్ అవుతుంది? మా ఫ్లవర్ థెరపీ మనం ఫస్ట్లో డిస్కస్ చేసుకున్నట్టు ఏంటంటే బాడీ మెటబాలిజం మీదే పనిచేస్తుంది. సో ఈ సడన్ వెయిట్ గెయిన్ అనేది మెటబాలిక్ ఇంబ్యాలెన్స్. ఏంటి, నేను తిన్నా తినకపోయినా నా లోపల అగ్ని తత్వం ఏదైతే ఉందో అది ఇంబ్యాలెన్స్లో ఉంది. ఇప్పుడు మనకి శరీరంలో అగ్నులు 8 రకాలు అంటారు. ఫస్ట్ బేసిక్ లెవెల్లో ఏంటి, జఠరాగ్ని అంటే మన పొట్టలో ఉండే మన డైజెస్టివ్ సిస్టమ్ యొక్క పవర్. సో ఫుడ్ ప్రాసెస్ అయిన తర్వాత డైజెస్ట్ అయిన తర్వాత బ్లడ్లోకి వెళ్ళాలి, లింఫ్లోకి వెళ్ళాలి, లింఫ్లోంచి బ్లడ్లోకి వెళ్ళాలి, బ్లడ్లోంచి మజిల్లోకి వెళ్ళాలి, మజిల్ నుంచి బోన్కి వెళ్ళాలి, బోన్ మ్యారో ఫ్యాట్, ఇక్కడ ఫ్యాట్ మెటబాలిజం ఉంటుంది. అంటే 5 స్టేజ్లు దాటిన తర్వాత సో ఈ ఫ్యాట్ మెటబాలిజం ఏదైతే ఉందో అక్కడ ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ అగ్ని ఉంటుంది. సో అగ్నిలో ఇన్బ్యాలెన్స్ వచ్చినప్పుడు, అగ్ని తేజస్ ఎక్కువైంది అనుకోండి ఎండుకుపోతుంటారు, అంటే అస్సలు ఫ్యాట్ పట్టదు అనమాట. వాతతత్వం అంటాం. అప్పుడు అంతా ఎక్కువ విండ్ మూమెంట్, వేడి, ఎనర్జీ కూడా మూమెంట్ ఎక్కువ ఉంటుంటుంది, రెస్ట్లెస్నెస్ ఉంటుంది. అదే అది మాంద్యం వచ్చింది అనుకోండి, అక్కడ దాని ఫ్యాట్ని ప్రాసెస్ చేయలేకపోతుంది. అప్పుడు లావ్ అయిపోవడం, డల్గా ఉండడం. అంటే ఎస్పెషల్లీ మనకి థైరాయిడ్ వచ్చినప్పుడు చూడండి ఎలాగ అవుతుంటారో, నిద్ర సమంగా ఎప్పుడు పడుకోవాలనే అనిపిస్తుంటుంది, యాక్టివిటీ ఉండదు, ఏదైనా పని చెయ్యాలన్నా కూడా చాలా బలవంతం మీద చేస్తుంటారు, స్పీడ్ ఉండదు, చలనం ఉండదు. అలాగా వాళ్ళు ఏంటంటే కొంచెం తిన్నా సరే ఇదైపోతుంటారు. సో ఈ అగ్నిని బ్యాలెన్స్ చేసే మెడిసిన్ మనది ఫ్లవర్ థెరపీ. దీంతో ఏంటంటే న్యాచురల్గానే, అంటే ఇప్పుడు అన్యాచురల్గా వెయిట్ పుట్ ఆన్ అవుతుంటారు, 90 కిలోలు 100 కిలోలకు వచ్చేస్తుంటారు. సార్ ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. మరి వాళ్ళు కూడా ఒక మంత్ సన్నగా ఉన్నారంటే ఇంకొక మంత్ లావ్ అయిపోవడం జరుగుతుంది. వాళ్ళది కూడా ఈ హార్మోన్స్, ఫీమేల్ హార్మోన్స్ని వీటిని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి థైరాయిడ్ మెడిసిన్ ఇస్తాం. అదేంటంటే మన విశుద్ధి చక్రానికి సంబంధించింది. బేసిక్ ఒబెసిటీ మెడిసిన్ ఏమో మన మణిపుర చక్రానికి సంబంధించింది. విశుద్ధి చక్రంలో ఇంబ్యాలెన్స్ వస్తే ఎక్కువ వాటరే ఉంటుంది వాళ్ళకి శరీరం. అంటే సడన్గా ఓవర్ నైట్ లావ్ అయిపోతారు. అంటే బాడీలోనే ఏంటంటే షేపు, ఆ సైజు మెయింటైన్ చేసుకోదన్నమాట.
అంటే మన శరీరానికి స్పేస్ ఎలిమెంట్ కాబట్టి. అదే ఒబెసిటీ, ప్యూర్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఈ మణిపుర చక్రంలో అగ్ని అనేది కరెక్ట్గా ఉండదు కాబట్టి అగ్ని మాంద్యం వల్ల లావ్ అయిపోతుంటారు. సో అగ్నిని పెంపొందించే మెడిసిన్స్ మనకు పనిచేస్తాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, వండర్ఫుల్ పాయింట్స్ అయితే చెప్పారు మీరు మాకు వెయిట్ లాస్కి సంబంధించి, అది కూడా ఫ్లవర్ థెరపీలో ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు అనే దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. తిరిగి రేపటి ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. బాబాయ్, సైనింగ్ ఆఫ్, మీ యాంకర్ ఫాతిమా.